అండ్ కమింగ్ టు ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్, సో ఒక డ్రింకర్ సాయి, సో మెయిన్గా ఈ డ్రింకర్ సాయి అనే క్యారెక్టరైజేషన్ మీ లైఫ్లో ఎక్కడన్నా తారసపడిందా? ఉంది భయ్. అందుకే చాలా మంది ఏంటంటే బేస్డ్ అనే ట్రూ స్టోరీలు పెడతారు, అక్కడ బేస్డ్ స్టోరీలు ఉండవు అని చెప్పి మన దగ్గర అట్లేం పెట్టలేదు అంటారు. పెట్టాం భయ్య, మనం బేస్డ్ అనే ట్రూ స్టోరీ మంది. డ్రింకర్ సాయి అనేది బేస్డ్ నిజంగా జరిగిన కథ అది. ఓకే, జరిగిన కథ. యాక్చువల్గా ఏంటంటే ఈ కథ మన ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, ఆయనకు ఒక కథ చెప్పా, చిరంజీవి గారికి చెప్పాలి కిరణ్, ఆయన ఓకే అంటే సినిమా తీస్తా అన్నాడు. చిరంజీవి గారు చెప్పాలి అనేసరికి ఆయన సోషల్ మెసేజ్ ఏదైనా లేకపోతే కనుక యాక్సెప్ట్ చేయడం చెప్పి నేనంటే అప్పుడు డ్రింకర్ అని యాక్ట్ చేశాను. అదే నా సినిమా కథ అయిపోయింది ఈరోజు. ఓకే, అది ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఓకే చేయండి అంటాం, ఆయన చేయండి అన్న తర్వాత మనం ఈ డ్రింకర్ సాయి స్టోరీ వచ్చిందనమాట. అది నా ఫ్రెండ్ది అనమాట. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు విపరీతంగా తాగేస్తుండేవాడు. మంచి లేదు చెడు లేదు, బాధ ఎత్తే తాగేసేవాడు, ఆనందం తాగేసేవాడు. ఆడ తాగటం కాకుండా ఒక 10 మందిని కూర్చోబెట్టి, ఆడికి ఏసీ మెకానిక్ అనమాట వాడు 10 మందిని కూర్చోబెట్టి ఆడ దెబ్బ సాయంత్రం కూడా 3,000 వచ్చాయి. ఓ 2 ఫుల్ బాటిల్ తెప్పించేసి అందరూ పూపించేయటం, ఈడు తాగేయటం. పెళ్ళయింది, స్టార్ట్ అయింది ప్రాబ్లం. వాడికి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన దానికి ఏంటంటే ఆ వాంటింగ్స్, బ్లడ్ వాంటింగ్స్ అవటం, వీడికి భయం. ఇంకా వైఫ్ ప్రెగ్నెంట్, 6 months 7 months. అప్పుడు ఆ టైంలో బయటపడింది వీడికి, ఫైనల్ స్టేజ్లో. ఓకే, మళ్ళీ ఈడేంటంటే హాస్పిటల్కి వెళ్ళరా అంటే ఆడేమన్నాడు అంటే ఏమన్నా చెప్తారేమో భయం వాడికి. ఓకే, చెప్తే అసలు మరి కూడా ఉండవు, దీని అమ్మ ఏదైతే అదేంది అని. అరే బొడ్డు పుట్టేదాకా ఉంటానంటావా? తలుక్కుపోయేది గుండె నాకు అసలు. ఎందుకు రా చేసుకున్నావు మరి, ఇంత తాగుడు ఎవరు తాకున్నావు, ఇన్నిసార్లు చెప్పా అంటే అదే అయిపోయింది వదిలేరా, ఇంకా నువ్వు ఊహిస్తావా, మా నాన్న తాగుతున్నాడు కదరా, మా నాన్న తాగుతున్నాడు, మరి ఆయనకేం కాలేదుగా, నాకెందుకు అవుతుంది, ఈ టైప్ మాట్లాడేవాడు. అసలు నాకు ఏం చేయాలి అర్థమైంది కాదు. ఎందుకు ఇట్లా జరిగింది చూడలేకపోయాడు పాపం. కొడుకు పుట్టాడికి వీళ్ళాడు. కరెక్ట్గా నాకు తెలిసి ఇంకొక 20 రోజుల్లో ప్రెగ్నెంట్ వాళ్ళ వైఫ్ డెలివరీ అవుతున్నాను చనిపోయాడు. బాధపడ్డాడు లాస్ట్లో. నిజంగా ఈ 2 కనుక లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో అసలు. ముందు సిగరెట్ అని లేకపోతే 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఆ వయసు వాడికి. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నాడు, ఎవడో నా వయసులో చచ్చిపోడు కదా అంటాడు. అంతే కదా. ఏంటంటే అది మరి ఓవర్ హెవీ డ్రింకర్ కాదు భయ్యా. ఒకటి అంటే రోజు ఇదే పని కాదు ఆడికి. ఒక 4-5 రోజులు ఒకేసారి ఫుల్ తాండవమే. అట్లానే ఇప్పుడు చెప్పలేం కదా భయ్యా. రోజు తాగేవాడు కావచ్చు, అప్పుడప్పుడు తాగేవాడు కావచ్చు. ఆ టైం వస్తే ఏం చేస్తాం, ఎవ్వరేం చేయలేం. మనం గిరిగీసుకుని కూర్చోలేం కదా. ఇన్ని సంవత్సరాలకు వస్తుంది ప్రాబ్లం మనకి. అట్లా కాదు, వస్తే ఏం చేస్తాం అసలు. ఆ లైన్తో చేశా నేను. ఇందులో హీరోయిన్ లవ్ పెట్టుకున్నా, సో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి లవ్. ఆ అమ్మాయి ఓకే అనేసరికల్లా ఇది ప్రాబ్లం ఏంటి, బాధపడతాడు. మన జీవితంలో నిజంగా చేయరని తప్పు చేశాను, ఎంతమంది చెప్పినా సరే వినిపించుకోలేదు నేను. అమ్మాయి నా కోసం వస్తుంది ఈరోజు, కానీ నా ప్రాణాలు నా దగ్గర లేకుండా పోతున్నాయి. ఏం చేయాలి, ఎవరు కాపాడుతారు? చేతులారా నా జీవితం నేనే నాశనం చేసుకున్నా. ఆ సిచ్యువేషన్ రాగానే పోయి థియేటర్లో అసలు ఒక్కొక్కడు అలా స్టక్ అయిపోయి అలా కూర్చొని చూస్తారు. ఎందుకంటే లవ్ ఆ అమ్మాయి ఓకే చేస్తుంది అన్నంతవరకే కదా. అంతే. ఎప్పుడైతే ఆ అమ్మాయి వీడి కోసం వచ్చిందో ఆ అమ్మాయికి విషయం తెలుస్తుంది వీడు హాస్పిటల్లో ఉన్నాడని. అక్కడి నుంచి కొట్టుడే నిజంగా చెప్తాను. నేను ఆ రోజు అన్న ప్రెస్ మీట్లో చెప్పాను, మీకు నిజంగా కదిలించింది అని కనుక మీకు అనిపించకపోతే 0 నాకు రివ్యూస్ అని చెప్పా. కదిలిస్తే మాత్రం మంచిగా రేటింగ్స్ అని చెప్పాను నేను. ఓకే, కదిలించింది, అట్లా నిజంగా కదిలించింది భయ్య. కదిలించింది కాబట్టి నా సినిమా ఈరోజు జనాలు ఆదరిస్తున్నారు. శుభ్రంగా 2nd వీక్ లేకంటారు, థియేటర్లు పెంచుకొని పోతుంది. అది థియేటర్లు పెంచుకుంటూ వెళ్తూ ఉందంటేనే అక్కడే అర్థం చేసుకోవచ్చు మూవీ ఒక సక్సెస్ఫుల్గా ప్రేక్షకులకు నచ్చింది. కమింగ్ టు ద రివ్యూస్ భయ్య, రివ్యూస్ గురించి తీశారు కాబట్టి ఏంటి రివ్యూస్ సంగతులు ఏంటి? రివ్యూస్ మీరు చూశారు కదా భయ్య, ఏదో 2-3 తప్ప మొత్తం అన్ని పాజిటివ్ రివ్యూసే పడినాయి మనకి. ఇది 2.75, 3 అట్లా పడినాయి మనకి. అన్ని ప్రాబ్లం లేదు. అది కూడా ఏంటంటే ఆ టాక్ మర్చిపోయి భయ్య, నీకు మార్నింగ్ చంద్రబోస్ గారు ఫోన్ చేశారు ఒక 1 hour బ్యాక్, నీ ఇక్కడికి వచ్చే ముందు. ఏంటంటే కిరణ్ గారు సినిమా మంచి హిట్ అని ఇండస్ట్రీ టాక్ బయట కూడా చాలామంది చెప్పారు, కంగ్రాట్స్ అండి, నెక్స్ట్ కూడా మీరు ఇమీడియట్గా ఈ స్పీడ్లోనే మంచి మూవీ ఒకటి సెట్ చేసేసుకోండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కదా. ఆయన అన్ని సాంగ్స్ ఆయన రాశాడు, ఆయనకు అన్ని సాంగ్స్ ఇష్టం. నిజంగా మూవీ కూడా రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా అవునవును. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా మ్యూజికల్ గా ఏమన్నా వినపడుతున్నాయి పాటలు ఏమన్నా? నాకు కేవలం చంద్రబోస్ గారు దయ అంతే. చంద్రబోస్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎనీ టైం నా టచ్లో ఉంటాడు. ఎలా ఉందండి సాంగ్, ఎలా వెళ్తుంది బయటికి, అంత ఇష్టంగా రాశాడు ఆయన. అంత ఇష్టంగా రాశాడు. సాంగ్స్ అంటే కూడా అసలు ఆయనకి మన సాంగ్స్ అన్న చాలా ఇష్టం, నేనన్నా చాలా ఇష్టం. నేను కూడా ఏ సినిమా చేసినా ఆయన నాకు
ప్రతి సినిమాలో సింగిల్ కార్డ్ ఆయనే ఉండాలి తీసినంత కాలం. అది నేను మీ ముందు చెప్తాను. నేను ఎవరు ఫీల్ అయితే భయ్యా నాకు ఆయన ఇష్టం, మంచి రాయని చెడు రాయని, నాకు మంచిగా రాస్తాడు ఆయన. మీడియా ముందు చెప్తున్నా, ఎవరితో నేను చేయలేను. అండర్స్టాండింగ్ కూడా నాకు రాదు. ఆయనతో ఉన్న ఫ్రీడమ్ కానీ, ఆయన చెప్పి చేయించుకోవడం కానీ. ఆయన ఇప్పుడు భాస్కర్ అవార్డు విన్నర్ 5గా, మరి ఆ రేంజ్లో ఆయన మళ్ళీ నాతో మాట్లాడతా, కిరణ్ గారు అని చక్కగా తమ్ముళ్ళ చూసుకుంటా నన్ను. నాకు అది చాలు. ఆ రిలేషన్లో నేను చేయించుకుంటా పని ఆయనతో. ఆ సింగిల్ కార్డ్ ఏ సినిమా చేసుకున్నాను, ఆ సింగిల్ కార్డ్ ఆయన ఉంటాడు, చంద్రబోస్ గారు. ఇంకెవరితో రాయించుకోలేను నేను. రివ్యూస్ విషయంలో కొంతమంది అయితే మరీ ఘోరంగా రాశారు, సో దానివల్ల మీరు చాలా వరకు బాధపడ్డారు. మన అనుకున్న వాళ్ళు కూడా అరే ఏంటిది అనుకున్నప్పుడు మీరు కూడా నాతో పర్సనల్గా కూడా భయ్యా, నేను ఫస్ట్ రివ్యూస్ సినిమాని తీసిన ఒక మంచి సినిమా తీశాను. మంచి సినిమా అంటే జనాలని తప్పుదో పట్టించే సినిమా కాదు, ఆలోచింపదిగే ఒక మంచి కాన్సెప్ట్. మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఉంటే సపోర్ట్ చేస్తారనుకున్నా. ఎలా అంటే ఒక మంచి కాన్సెప్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి విషయం చెప్పారు. మీడియా వాళ్ళు అందరూ మనకు తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సోషల్ కాజ్ ఉంది కాబట్టి నన్ను ఎక్స్పెక్ట్ చేశా. అయితే ఒక స్టార్టింగ్ రివ్యూ వచ్చింది నాకు, పేరు చెప్పను భయ్యా, నాకు బాగా కావాల్సిన వాళ్ళు అసలు డైరెక్టర్ ప్రాబ్లం రాశారు. నాకు వాళ్ళకి అసలు ఎలిగేషన్ ఏముంది అంటే, నేను రివ్యూ చదివా, సినిమా చూడలేదు వాళ్ళు ఫస్ట్. ఓకే, ఈ మధ్య సినిమా చూడలేదు భయ్యా. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా, ఏ డైరెక్టర్ అని ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కామన్ కంప్లైంట్ అనమాట అది. రివ్యూస్ విషయంలో వచ్చేటప్పటికి ఎవరైతే సినిమా చూసి రివ్యూ రాస్తున్నారో అది కరెక్ట్ ఉంటున్నాయి. మనం మిగతా వాళ్ళు రాశారు, సినిమాలు చూడకుండా రివ్యూలు రాస్తున్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ వల్లే సో చాలా మంది ప్రేక్షకులు కూడా అదే దాన్ని ఎందుకు చూస్తున్నారు, చూడలేదు కదా భయ్యా. మీరు 1-2 రివ్యూలు పక్కన పెడితే నా సినిమా 2వ రోజు చూసిపట్టాక కదా. రివ్యూలు కదా భయ్యా, జనాలు యాక్సెప్ట్ చేయడం మెయిన్ అయింది. అయినా నేను ఇంకా నమ్ముతా, రివ్యూలు చూసి జనాలకు వెళ్తారనేది ఆ రోజు చెప్పాను నేను. రివ్యూస్ చూసి జనాలకు వెళ్తారనేది నేను నమ్ముతానని మాట చెప్పా, ఇప్పటికీ చెప్తా. దాంతో అప్పుడు ఇంకో మాట అన్న, ఒకసారి రివ్యూలు రాసేవాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకసారి మంచి చెడు అవుద్ది, చెడు మంచి అవుద్ది, కొన్ని చోట్ల జరుగుద్ది. అది సాధారణంగా అది నాకే జరిగింది. ఏదైతే ఉందో అది నాకే జరిగింది కాదు. అక్కడ మీరు మెన్షన్ చేసినందుకేనేమో తర్వాత అదే చేసినట్టున్నారు. అదే కొన్ని చోట్ల పొరపాటు జరుగుతూ ఉంటుంది. అన్ని మనం చెప్పినట్టే జరగవు. మాక్సిమం అంటే నేను కూడా రివ్యూస్ చూసే నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఊరికే కూర్చోరు అని చెప్తాను. నేను చెప్పాను కూడా. సరే నేను మొత్తం ఏంటి ఎలా రాశాను, నాకు అక్కడ ఫోన్ చేసి చెప్పాడు, భయ రివ్యూ చూసావా పలానా దాంట్లో అంటే చూడలేదని చెప్పి చూస్తే కథ కనబడుతుంది నాకు. అసలు ఏదో రాశారు, చివరిలో మాత్రం ఈ సినిమా కనుక దెబ్బ కొడితే డైరెక్టర్ తప్పని రాశారు. అందరూనేమో ఇప్పుడు వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు, మ్యూజిక్ అదిరిపోయింది, కానీ డైరెక్టర్దే తప్పు. ఇది చేశారు, అది చేశారు, కానీ డైరెక్టర్దే తప్పు. లాస్ట్కి వచ్చేసరికి ఈ సినిమా దెబ్బ ఏమైనా పడిందని డైరెక్టర్ దాని లాస్ట్ పెట్టారు. పెట్టంగానే నేను అనుకున్నా, హీరో బాగా చేసిన, హీరోయిన్ బాగా చేసిన, సాంగ్స్ బాగా వచ్చినా నేను చేయించుకుంటేనే కదా అయ్యి, అంతే కదా. అది కూడా లేకుండా రాస్తారు ఏంటో అనిపించింది నాకు. అనిపించింది ఎందుకంటే నేను మరి అందరితో బాగానే ఉన్నాను. మరి నాకు నా వల్ల వాళ్ళకి జరిగినటువంటి ప్రాబ్లం తెలియదు. మరి ఎందుకు వాళ్ళ ఒపీనియన్ సినిమా చూసి రాస్తే నేను సినిమా చూసారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటానే ఉంది. ఆ సినిమా చూసి రాయలేదు భయ్య, అది ఆ 2-3 మాత్రం. మిగతా ఏంటంటే మిగతా అందరూ చాలా బాగా రాస్తారు, చాలా బాగా రాస్తారు. గొప్ప చెప్పడం కదా వాళ్ళ కథ. నేను ఆ రివ్యూ చదువుతుంటే కథ కనిపించింది, సినిమా చూశారు వీళ్ళు, చూశారు కాబట్టి నాకు ఇలా రాసిన ఫీలింగ్ వచ్చిందమ్మా. వాళ్ళు అసలు నేనేమన్నా భయ్యా రివ్యూ, వాళ్ళ ఇష్టం అది, మనవారు అంటానికి. కాకపోతే ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే సినిమా చూడండి, చూసి రాయండి. లేకపోతే మీరు చూసే ఓపిక లేదు, బొట్ట సినిమా దీని చూస్తాం రాయమాకండి. లేకపోతే ఎవరినో పంపించి నువ్వు చూసిరారా వెళ్ళి ఏంటో చెప్పంటే అది ఎలా తెలుస్తుంది, అది తెలియదు కదా. నేను అట్లా కొంచెం బాధపడ్డా కానీ నాకు తర్వాత జనాలు పాజిటివ్గా ఎప్పుడు డైరెక్టర్ ఉన్నవాడు బాధపడతాండి భయ్య. ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే వీక్ అయిపోయారో అప్పుడు డైరెక్టర్ కూడా టెన్షన్ స్టార్ట్ అవుద్ది. మా వాళ్ళు పులిలాగా ఉన్నారు మా ఇద్దరు ప్రొడ్యూసర్లు. మీరు అందరూ ఏంటంటే పాజిటివ్లో తెచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బిందాస్. అవును కలెక్షన్స్ కూడా మన 5 డేస్కి అఫీషియల్గా అనౌన్స్ చేశారు మా ప్రొడ్యూసర్స్. 3.11 గ్రాస్ అనమాట. మాకు అది చాలా మంది చేయొచ్చు, ఇంకా 6 కోట్లు వచ్చేసింది, 10 కోట్లు వచ్చి రాయచ్చు. మాకు జెన్యున్గా వచ్చిందే రాశారు ఆయన. వచ్చింది ఇది ఒక వచ్చింది మనకి అనౌన్స్ చేస్తానని చేయండి సార్ అన్న. ఇంకొకళ్ళు అయితే లేదు సార్ 3.11 ఏంటి సార్ 6 రాయండి 7 రాయండి అంటారు. జెన్యున్గా వచ్చింది అది. ఇంకా మన 9వ తారీఖు రన్నింగ్లో ఉంది. మా వాళ్ళు ఫుల్ సేఫ్, మా వాళ్ళకి రూపాయి వస్తుంది కంపల్సరీగా. అది వాళ్ళు చెప్తున్న మాట అది. సో రూపాయి ఇస్తున్నారంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అదే అన్నారు. మా వాళ్ళు ఏమన్నారంటే ఇది అయిపోయిన తర్వాత మన ఓటీటీ అయిపోయిన తర్వాత ఒక బిగ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేద్దాం, ఒక దావత్ పార్టీలు అనేది అందరిని పిలుద్దాం, మన సినిమా పనిచేసే వాళ్ళందరినీ, మీడియా వాళ్ళు అందరినీ పిలిచి గ్రాండ్ లెవెల్లో ఒక 1000 మంది వరకు బిగ్ పార్టీ ఏర్పాటు చేద్దాం. ఆ రోజు
సెలబ్రేషన్స్ చేద్దాము, అదే పుష్పగాడి పార్టీ ఎలా ఉంటుందో, అట్లా మంగళం సీను పార్టీ. అదే ఆ టైప్లో చేద్దాం మనం అని చెప్పి వాళ్ళు హ్యాపీగా అన్నారు. ఇంకా ఆ రోజే కదా మా సక్సెస్. ఇంకా హ్యాపీగా ఉన్నారు, అందరం హ్యాపీగా ఉన్నాం. నాకు పేరు వచ్చింది, హీరో పేరు వచ్చింది, హీరోయిన్ పేరు వచ్చింది, మ్యూజిక్ బాగుంది, అందరికి వచ్చింది. కాబట్టి ఇంకా అసలు అందరూ హ్యాపీ పోయా, అసలు మా అందరికి ఇబ్బంది ఏమి లేదు. నేను కూడా ఎందుకు తిరుగుతున్నా, మీరు 9 వరకు టైం ఉంది నాకు. ఇంకా చక్కగా ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూ ఉండంటే జనాలు తెలుస్తూ ఉంటుంది. దానిలో ముందు నీకు థ్యాంక్ యూ భయ్య, పిలిచి నన్ను నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే బిఫోర్ కలిసినప్పుడే మనం మాట్లాడుకున్నాం. అవునవును. అది కాకుండా ఐ డ్రీమ్ తో కూడా మీకు మంచి అనుభవం. అవునవును. అందుకోసం కూడా మరి. కానీ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే మూవీ క్యారెక్టరైజేషన్ కోసము, సో ధర్మాని అయితే హీరో ధర్మాని నార్మల్ పర్మిట్ రూమ్లలో కూడా తిప్పిన సందర్భాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. కక్కుకునేది అండ్ అక్కడ డ్రింకర్స్ అంటే నార్మల్ గా పనిచేసే వాళ్ళు తాగినప్పుడు బిహేవ్ చేసేది అన్ని కూడా లైవ్ లో బాగా చూపించారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా కాస్త షేర్ చేసుకుంటే. అది సార్ ఇట్లా బాగా ముందు ఎక్కువ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చింది మాకు. యాక్చువల్గా కథలో పిచ్చోళ్ళగా చేస్తాడు అక్కడ. మీరు ట్రైలర్ చూసారా, ముందు పోసుకొని ఊగిపోతూ ఉంటాడు. సార్ అదంతా మీకు ఎలా తెలుసానంటే, లేదు మహేష్ నేను చూశాను, అలాంటి వాళ్ళు తిరిగానంటే సార్ నాకు కూడా చూపించాను సార్. నీకు కూడా చూపించాలంటే ఎలా చూపించాలి, అలాంటి ప్లేస్ ఎక్కడ అంటే బోరబండ. బోరబండలో పైన తాటాకులు వేసి ఒక పెద్ద షెడ్ లాగా ఉంటుంది, పైన తాటాకుల షెడ్. అది మొత్తం ఒక 60-70 మంది ముందేస్తూ కూర్చుంటారు, చీప్ లిక్కర్ గాళ్ళు. అక్కడికి వెళ్ళి కూర్చొని మనం చూద్దాం, అబ్జర్వ్ చేద్దామంటే సరే అని చెప్పి 10 గంటలకు వెళ్ళాం భయ్య. వెళ్తే ఒక్కడ కనిపించట్లేదు అక్కడ. అదేంటి సార్ జనాలు ఉంటారని అసలు ఎవరు కనిపించలేదు అంటే, ఇంకా వైన్ షాప్ తీయలేదు, 10 గంటలు అయింది కదా. ఆడొచ్చి షట్టర్ దగ్గరికి వచ్చి తీయని చూడు పరిస్థితి అన్న. మేము చూసాం, ఎవడో కనిపించట్లే అసలు దరిదాపుల్లో. వచ్చి ఆ షట్టర్ దగ్గరికి వచ్చి అలా చెయ్యేశాడు. పొలోమని ఒక 60-70 మంది వచ్చారు భయ్. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అప్పుడు దాకా వీళ్ళు బస్ స్టాపుల దగ్గర నుంచి ఆఫీసులకు వెళ్తున్నారేమో, ఆడు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు పనోళ్ళు. చేతుల కొడవల్లో డిప్పలు అయినా ఉన్నాయి. పని కోసం వెయిట్ అనుకున్నాం. వాళ్ళే మంది బాబులు రెడీగా ఉన్నారు. రావటం, తలుపు తీయటం, ఆడు కొట్టుడే క్వార్టర్లు తీసుకోవడం, షెడ్లో పోతాం. సరే అని చెప్పి నేను ధర్మ ఇద్దరు కూర్చున్నాం. మేము కూల్ డ్రింక్ పెట్టుకుని అక్కడ స్టఫ్ వేసి పెట్టుకుని కూర్చొని చూస్తున్నాం. స్టార్ట్ చేశారు ఒక్కొక్కడు ఎదురు బదురు కూర్చొని. ఒక పెగ్గేసిన తర్వాత ఒక మాట, నెక్స్ట్ టైం ఒకళ్ళు వేసి ఆ టేబుల్ ఎక్కేస్తాడు. ఈ ప్రపంచంలో నేనే హీరోని రా, నాతో యాక్ట్ చేసే ఒకడు ఎవడున్నాడు అంటాడు ఒకడు. అసలు ఆ బిహేవియర్స్ కానీ, ఒకడేమో ముందు వచ్చేసి అయిపోయింది అందరం ఇంకా చూస్తాం, ఇది తెచ్చుకునే కూడా అయిపోయింది, ఎవరైనా పిలుస్తాడేమో చూస్తాం. వాళ్ళ దగ్గర ఫుల్ బాటిల్ ఉంటే మీకు ఇంక తెచ్చి పెట్టమంటారా, కాకాలు ఉంటాయి కదా సిగరెట్లు దాన్ని వెళ్ళి అంటే తాగేసిన తర్వాత కొద్దిగా పెగ్గేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆడనమాట. ఈ టైప్లో ఇక ఇన్ని మనోడితో నేను వర్క్షాప్ ఒక 4-5 రోజులు మందు బాబులు వర్క్షాప్ చూసాం. తాగేసేసి ఒకసారి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఒకటి, ఇది తాగేసేసి ఒక తల కింద పెట్టేసి కాలు పైకి పెట్టి. అవునవునవును, అది అక్కడదే బారపడదే. అది నేను చూసాం కల్లారం మేము. అది మహేష్ మనం చూసింది ఇక్కడికి వచ్చిందంటే వైరల్ ఏంటంటే, అవును సార్ ఇది మనం ఆ రోజు చూసా, ఏం లేదు కాలు పైకి తల కిందకి. అది ఏంటంటే మన 7th సెన్స్ మూవీ డైలాగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే బోధిధర్ముడిది అది బ్యాక్గ్రౌండ్ పెట్టేసి పోరమనలేదు భయ్య. అది మేము చూసాం, మేము కల్లారా చూసాం. అది తల కింద పెట్టేసి కాలు పైకి లేపి, అరే ఇలా ఉన్నాడని చెప్పి ఎవరు రాడు, మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు అందరూ అండి. అది మరి ఎంతసేపు ఉన్నాడో మేము నవ్వుకున్నాం, వీడియోస్ కూడా తీసుకున్నాం. అప్పుడు సార్ నేను కూడా ఇలా చేయమనంటే వద్దు వద్దు అది చీప్ అయిపోద్ది, నీది ఒక సెటిల్డ్ క్యారెక్టర్, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చూసుకుందాం అని చెప్పి అట్లా అతనితో వర్క్షాప్ చేయించుకున్నాం. కాబట్టి ఈరోజు స్క్రీన్లో అతను మనోడు తాగుబోతుడుగా తాగినప్పుడు ఎలా బిహేవ్ చేసేది మనకు అర్థం ఉంది. అది ట్యూబ్ ఒకటి అందరూ అడుగుతారు ఈ మధ్య, ఏంటి శివాలో నాగార్జున గారు సైకిల్ చైన్ పట్టుకున్నట్టు ఏంటి మనోడితో ట్యూబ్ పట్టించుకున్నారంటే, అసలు మాకు ఐడియా ట్యూబ్ పట్టుకున్న ఐడియా కూడా లేదు. అక్కడ కూర్చున్నాడు, అమ్మాయి మోసం చేసింది, ఏం చేయాలి అర్థం కావట్లా, ఫుల్గా తాగాడు, చీప్ లిక్కర్ తాగేశాడు. ఇదే టైంలో ఈ అమ్మాయిలు, ఈ హీరోకి నా అమ్మాయికి మధ్య లవ్ చెడగొట్టినట్టు అమ్మాయిలు వస్తున్నారు. అటు ఇటు చూశాడు, చెత్త కుప్పలో ట్యూబ్ ఉంది, దాన్ని పట్టుకున్నాడు. రియలిస్టిక్గా కనిపించాలని చెప్పి ఆ ట్యూబ్ పట్టుకుని ఒక్కొక్కరు వాయించుకుంటూ కొట్టేశాడు అనమాట అమ్మాయిలందరినీ. కొట్టేసి ఆ హీరోయిన్ దగ్గరికి ఇలా ట్యూబ్ పట్టుకొని అట్లా వచ్చింది అది సంఘటన. యాక్చువల్ ట్యూబ్ అనేది అదేంటి ఈ మధ్య ప్రతి ఒక్కరు ట్యూబ్ పట్టుకొని ట్యూబ్ ఎందుకు పట్టుకున్నారు అడుగుతున్నారు యాక్చువల్గా. అది భయ్య మొత్తానికైతే డ్రింకర్స్ ఈ మూవీ అన్ని రకాలుగా నేనైతే ఏమనుకున్నానో కొంచెం ఆలోచించాలి అనుకున్నాను. ఫ్యామిలీస్ వచ్చి నిజంగా ఆలోచిస్తున్నారు, ఈ హీరోకి వచ్చిన సిచ్యువేషన్ నా కొడుకు వస్తే ఏంటి అమ్మో అని చెప్పి ఎవరి కాళ్ళు బాధపడుతున్నారు.
ఏంటంటే కంప్లీట్ గా అంటే స్టార్టింగ్ నుంచి ఒక స్టైల్లో లవ్ స్టోరీ అనేది చూపించిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత విషాదం అనేది కూడా మన లైఫ్ లో ఎంటర్ అయితే ఎలా ఉంటది అనేది కూడా కరెక్ట్ పాయింట్ అనేది కూడా మీటర్ పాయింట్ ఏంటి, సినిమా లాస్ట్ లో హీరోయిన్ మాట చెప్పుద్దు, అదే పాయింట్ సినిమాకి. కుర్రాళ్ళని కూర్చోబెట్టి యాక్చువల్గా స్టార్టింగ్ ఒక నేరేషన్ నేను ఎలా చేశానంటే, ఈరోజు ఫుల్ బాటిల్ ఫ్రీ అంటది, డ్రింకర్స్ డే అని పెట్టి, హ్యాపీ డ్రింకర్స్ డే అని ఒక ఫంక్షన్ పెట్టి, మా సాయి బర్త్డే ఇవాళ హ్యాపీ డ్రింకర్స్ డే అని పెట్టి కుర్రాళ్ళందరికి ముందు ఫ్రీ అనగానే పొలోమని వచ్చేస్తారు 100 మంది. అన్ని స్టేజ్ మీద ముందు బాటిల్స్ ఉంటాయి, ఫుల్ బాటిల్స్ ఫ్రీ అనగానే వచ్చేసారు. సరే ఈరోజు మా సాయి బర్త్డే, అందుకే మీకు డ్రింక్స్ అన్ని అరేంజ్ చేస్తాను. కానీ సాయి ఎవరండి అంటే నా లవర్ అంటది. మీరేం చేస్తారు, నేను డాక్టర్ అంటది. నేను తాగుబోతుండే ఒక డాక్టర్ వర్క్ చేస్తుందని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ క్రియేట్ చేసాం. అప్పుడు ఎవరండి సాయి అన్నప్పుడు ఒక స్టోరీలోకి వెళ్ళిపోయాం. లాస్ట్కి వచ్చారు క్లైమాక్స్లో భయ్య, ఇక భయం వేసేస్తూ ఉంటుంది అందరికీ. సాయికి ఏం కాలేదు కదండి, బాగానే ఉన్నాడుగా అంటే ఉన్నాడు కానీ మీలా లేడు అని చెప్పి మళ్ళీ ఒకటి చూపిస్తాం. చూపించిన తర్వాత అప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పుద్ది భయ్య, ఏంటంటే మీలో ప్రతి ఒక్కరికి యూత్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అది ఒక అమ్మాయిని లవ్ చేయడం కావచ్చు, ఒక డబ్బు సంపాదించడం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం సాధించడం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. మీరు ఆ సాధించాలనే ప్రక్రియలో మీరు కొంచెం టెన్షన్స్ వచ్చినప్పుడు, కొంచెం ఏదన్నా కొంచెం బాధ అనిపించినప్పుడు ఈ మందు సిగరెట్ అనే దానికి అలవాటు పడిపోయారు అనుకోండి, ఈరోజు పని అవ్వలేదు, వెళ్ళిన పని ఎలా జరిగింది అంటారు అని చెప్పి క్వార్టర్స్ పడుకోవటం అలా చేయొద్దు. అట్లా చేశారంటే రేపొద్దున ఏదో ఒక రోజు మీరు రీచ్ అవుతారు మీ గోల్కి. రీచ్ అయ్యి మీరు సక్సెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందిరా మన లైఫ్ అన్న టైంలో మీరు తాగిన ముందు వీటి వల్ల మీరే లేకుండా పోతారని తెలిస్తే ఎలా ఉంటుంది? అదే స్టోరీ టైం. బాధ ఎలా ఉంటుంది ఆ టైంలో బాధ ఎలా ఉంటుంది? ఈ రెండు లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేది అసలు ఇక్కడి నుంచి, అనవసరంగా చేశాను తప్పు, ఎవరో ఎంతమంది చెప్పి వినిపించుకోలేదు అన్న రియలైజేషన్గా కుర్రోళ్ళందరూ వచ్చేస్తారు. ఆలోచించండి, మీరు పోతే బాధ మీకు తెలియదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. సాయం తెలుసుకునే ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాను, ఏ క్షణం ఏం జరుగుతుందో అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఫీల్ అవుతారు. దయచేసి మానేంటంటే అయినా సరే ఆ కుర్రోళ్ళందరూ లేచి ముందు బాటిల్స్ అని చేసుకుంటారు భయ్య. అర్థమైపోతుంది. ఇక మీకు ఎంత చెప్పిన వినర్రా అనవసరం నోరు నిప్పి వినర్రో అని చెప్పి ఆ అమ్మాయి తలకాయ ఉంచుకొని పాపం బాధపడుతుంటే టాంగ్ 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 సౌండ్ అని పడుతూ ఉంటుంది. చూస్తే ఆ సీసాలని పగల కొట్టేగానే లాస్ట్లో అనమాట హ్యాపీ డ్రింకర్స్ డే ఉంది కదా, హ్యాపీ డ్రింకర్స్ అనేది లేపేస్తుంది మధ్యలో, హ్యాపీ డే అని ఉంటుంది. ఆ మధ్యలో ఫిలిం పోయి నా పేరు పడుద్ది అనమాట. అట్లా ఎండింగ్ ఇచ్చుకుంది. అది కాన్సెప్ట్, అది యాక్చువల్గా. ఆ లాస్ట్కి వచ్చారు ఫస్ట్ ఎవరినైతే కూర్చోబెట్టం ముందు కోసం వచ్చిన వాళ్ళు లాస్ట్లో అదే సెస్సాలు తీసుకెళ్ళి పగలగొట్టేస్తారు. రియాలిటీ జరగదు భయ్యా. కాకపోతే నేను చెప్పాను చూసారా, ఇప్పుడు థియేటర్కి వచ్చే లేడీస్ ఆలోచిస్తున్నారు కదా, అమ్మో ఎందుకని మంచిగా నాకు ఇలా జరగకుండా బాగుందని చెప్పి పిల్లలు తీసుకెళ్తున్నారు కదా, ఆ మార్పే నేను కోరుకుంది. అది మారతాడు జస్ట్ ఆలోచించదు, జస్ట్ వాడితో ఆలోచన రావాలి అడిగి. ఏమో చెప్పలేం, ఎందుకు ఏమో రోజు తాగేవాళ్ళం, ఈ పూట ఆపేసి వారానికి ఒకసారి తాగుతాంలే అన్న ఆలోచన వస్తే చాలుగా భయ్య, చాలు. నేను ఎంటర్టైన్మెంట్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక చిన్న భయం ఇచ్చా ముందు తాగేవాడికి. అది ఏంటంటే సో సమాజంలో ఏదైనా మార్పు రావాలంటే ఒక మీడియం సినిమా మూవీ. ఇప్పుడు ఏదైనా బ్యాడ్ జరిగితే సినిమా మీద పడుతున్నారు అందరూ, సినిమా వల్ల జరిగిన సినిమా మంచి చెప్పాం, మరి అది కూడా చెప్పండి. ఒక దారుణం జరిగితే, ఒక మర్డర్లు జరుగుతుంటే మాట్లాడితే సినిమాలు చూసే చెడిపోయారు, సినిమాలు చూసే విధంగా చేస్తున్నారు, సినిమాలు చూసి ఇలా చేస్తున్నారు అన్నారు అందరూ. చాలామంది స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, మహిళా మండలి అవ్వచ్చు, ఎవరైనా సరే అంటున్నారు. మరి ఈ సినిమాలో ఒక సినిమా మాధ్యమం ద్వారా ఒక మంచి విషయం కూడా చెప్పాంగా, మరి ఇది కూడా మాట్లాడాలిగా. అవునన్నా. సో ఇప్పుడు గుంటూరులో జరిగింది ఒక ఇష్యూ, ఇంకా ఏమన్నా ఈ టైప్ ఆఫ్ ది ఏమన్నా మీకు ఏమన్నా మీరు వేసుకొని ఏం లేదు, ఏంటంటే మందు బాబుల మీద అనేటప్పటికి ఎక్కడి నుంచో ఒకటి నుంచి వస్తుంటది కదా కాదు, మాకైతే ఆలోచన లేదు. అసలు మాది కాదు భయ్య, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవడన్నా తన్నించుకోమని చెప్తాను, నన్ను తన్నించుకోమని చెప్తాను భయ్య నేను. ఆ ప్లేస్లో అరే బాబు మన సెట్లో ఏం నష్టం ఏంటి, డ్రింకర్స్ ఆ యూనిట్లో ఒకరి మీద దాటింటే నష్టం ఏంటి? అసలు తప్పు భయ్య అది చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే అంటే మేము ఆలోచించిన దాన్ని వీళ్ళు వేరే అర్థం చేసుకుని అనిపిస్తుంది. మేమేంటంటే మా సక్సెస్ స్టోరీ ఆగకూడదు, దీని మీద కూర్చుంటే మేము అనుకున్న గోల్ వేరు. అసలు ఇది ఆపేసి ఈ కేసులు గీసులు పెట్టి కూర్చుంటా, ఇదంతా మాకు అనవసరం అనిపించి మేము వెళ్ళిపోయాం. కానీ లేదంటే కనుక ఉండేది. పైగా నేనేం చెప్తున్నానంటే ఆ మంతెన సత్యనారాయణ గారు అలా మనుషులు వెళ్ళి గొడవ చెప్పిన టైప్ కాదు ఆయన. ఆయన పని ఆయన చేసుకుంటాడు శుభ్రంగా, అంతే. ఇప్పుడు వీళ్ళకంటే నాకు అర్థం కాల, వీళ్ళంతా ఇప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇప్పుడు ఆయన ఏమనంటే
కోపం వచ్చేసి కొంచెం ఉక్రోషం వస్తుంది అట్టని చెప్పి అన్నవాళ్ళు కొట్టరు. మరి వీళ్ళంటే వయసులో కూడా పెద్దవాళ్ళు వాళ్ళు. ఓకే, కుర్రోళ్ళు అయితే పోనీ ఏదో ఆవేశం అన్నారు అనుకోవచ్చు, కుర్రోళ్ళు ఉంటారు ఆయనకి అట్టాగో ఫ్యాన్స్. కొంచెం ఏంటంటే ఏజ్డ్ పర్సన్సే ఉంటారు ఆయన ఫాలోవర్స్ అందరూ ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. మరి వాళ్ళు అంతమందిలో ఏం చేయలేమని అంతే, వాళ్ళు ఏం లేదు. వీళ్ళు ఏం చేయలే, కొత్త వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళ జోలికి వెళ్ళమనండి, వెళ్ళరాళ్ళు. కానీ అన్ని పక్కన పెట్టేద్దాం అన్న, హ్యాపీగా అయితే సక్సెస్ ని బాగా అదే భయ్యా, అదే అదే నెక్స్ట్ మూవీతో ఇంకా బాగా ఇంకా మంచి సక్సెస్ కూడా సాధించాలి. అవును భయ్యా, కిరణ్ గారు, తిరుమల శెట్టికి కిరణ్ గారు అంటే ఇంకా పెద్ద పెద్ద మూవీస్, మంచి సినిమా తీస్తాను భయ్యా, మంచి సినిమా. దానిలో ఖచ్చితంగా ఒక ఇప్పుడు రింకసాలి చేసినట్టు ఒక సోషల్ ఇష్యూ ఏదైనా సామాజిక అవతల మారడానికి పక్కన పెట్టేస్తే అట్లాంటి ఒక కమర్షియల్ ఎలిమెంటే, కమర్షియల్ వేలోనే దాన్ని చిన్న టచ్ చేస్తాను అనమాట. డెఫినెట్గా అలాంటి సినిమాలు చేసుకుంటాను నేను. దానికి అంతకుముందు ఇప్పుడు ఏమన్నారు బూత్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు. ఇప్పుడు మరి లేడీస్ ఎందుకు వస్తున్నారు? ఆ బూత్ సినిమా నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ కింద కన్వర్ట్ అయింది. మరి అది మనం మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. అది దాన్ని చూసేసుకొని నాకు రావాల్సిన ఆడియన్స్ వచ్చారు నేను చేసిన ప్లాన్ వల్ల, ఏది మన స్టార్టింగ్లో టీజర్ ఆటల వల్ల, మనకి ఇంటర్వ్యూలు చూసిన తర్వాత వచ్చిన టాక్తో ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నారు. ఎంతకన్నా ఏం కావాలి భయ్యా నాకు? మేము అందరం హ్యాపీ భయ్యా, ఆడియన్స్ హ్యాపీ, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, జాలు చూపించాల్సిన అవసరం అసలు లేదు. ఇదే చెప్తున్నాను కదా, మేము అందరం కలిపి బిగ్ పార్టీ పెడుతున్నాం. ఆ రోజు మా ఎంజాయ్మెంట్, మా జోష్ ఆ రోజు మీడియా మిత్రులు కూడా చూద్దరు ఆ రోజు చక్కగా. చూద్దరని కాదు, మీరు కూడా మాతో పాటు కలిసి చేసుకుందాం, అందరం బ్రహ్మాండం చేసుకుందాం, ప్లాన్ చేస్తున్నాం. అది 9వ తారీఖు లోపే ఉంటుంది. అది మన ఓటీటీ కూడా మంచి రేటు వస్తుంది. ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ, నో డౌట్ అందులో. లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కూడా రాలేను. సినిమా భయ్యా, సినిమా రిలీజ్ అయిన సెకండ్ డేనే నిజంగా తేడా కొడితే సైలెంట్ అయిపోద్ది. అబ్జర్వ్ చేసేలేదు, ఊసు ఉండదు అసలు దాని గురించి. ఈ సక్సెస్ టూర్లు ప్రొడ్యూసర్గా అనిపిస్తుంటే చచ్చిపోయిన సినిమాని ఎంత తిరిగిన ఉపయోగం ఉంది, సక్సెస్లో బాగలేదని చెప్పి అనుకుంటారు. అసలు ఇంత సపోర్ట్ కూడా చేయరు. కానీ మనకి సినిమా బాగుంది, జనాలు స్టార్టింగ్ కొంచెం తక్కువ మంది వచ్చారని ప్రొడ్యూసర్ గారు సార్ మనం చేసిన ప్రమోషన్ చాలేదేమో, తిరగండి మీరు వెళ్ళండి మొత్తం బయలుదేరండి, వెళ్ళండి జనాలకు అందరూ తెలియజేయండి అని అనగానే మేము బయలుదేరాం. ఇంకా వెళ్ళిన చోటల్లా హౌస్ఫుల్సే, వెళ్ళిన చోట వీడియోస్ అయింది బయటకు రిలీజ్ చేసాం, వెళ్ళిన చోటల్లా హౌస్ఫుల్సే. అట్లా మనం వెళ్తాం వల్ల జనాలకు బాగా తెలిసింది. ఇంకా వాళ్ళు వెళ్ళి మౌత్ టాక్తో ఇంకా జనాలు రావటం. ఈరోజు రేపు శుక్రవారం నుంచి తెలంగాణలో 20 థియేటర్లు పెరుగుతున్నాయి, ఆంధ్రాలో 15 థియేటర్లు పెరుగుతున్నాయి. 9వ తారీఖు వరకు మాకెందుకు భయ్యా, మాకు 200-300 థియేటర్లు ఎందుకు, మాకు మీ పెట్టిన బడ్జెట్కి ఉన్నట్లు కొద్ది పెరిగి చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పి మౌత్ టాక్ వస్తే చాలా అనుకున్నాం మేము. అదే జరిగింది, అందరం ఫుల్ హ్యాపీ. హీరో నిలబడిపోయాడు, హీరోయిన్ నిలబడిపోయింది, ఆర్టిస్టులు అందరికీ పేరు వచ్చింది, నాకు మంచి నేమ్ వచ్చింది, నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. చెప్తాను తర్వాత. నేను ముందు కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నాను. నేను నా దగ్గర ఏం కథలు లేవు. చాలా మంది ఏంటంటే ఒక సినిమా అవ్వగానే నా దగ్గర 5-6 కథలు ఉన్నాయి, 10 కథలు. నా దగ్గర ఏ కథ లేదు, ఈ దీని మీదే కూర్చున్నా. మొత్తానికి ఏంటంటే సో ఇది హ్యాపీగా సక్సెస్ అయింది కాబట్టి సో ఇంతకంటే ఒక మంచి స్టోరీ మీ స్టైల్లో అవును సో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చేస్తాను, కాంట్రవర్సీలు మాత్రం ఉండవు. ఇప్పుడు జాగ్రత్త పడతాను, ఎందుకంటే నెక్స్ట్ సినిమాకి ఇట్లాంటి రాకుండా చూసుకుంటా. ఇప్పుడు మనం అనుకోకుండా కొన్ని జరిగినాయి, నెక్స్ట్ సినిమాకి అలా కాంట్రవర్సీలు రాకుండా చూసుకుంటా. లేకపోతే ఏంటంటే నా మీద ముద్ర పడిపోతాను అనవసరంగా. అది మాత్రం డెఫినెట్గా చేసుకుంటాను. పైగా ఏంటంటే ఒక సినిమా చేసాం, జనాలు తెలిసాం, నెక్స్ట్ వాళ్ళు చేయరు. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకుని చిన్నవాళ్ళు అనుకుని మా మీద అలా చేశారు వాళ్ళు. అదే కొంచెం తెలుసున్నాం అనుకో మనం, ఎవడైనా భయపడతాడు ఆట. అది డెఫినెట్గా అలాంటివి ఉండవు. థ్యాంక్ యూ భయ్య, నన్ను పిలిచి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఐ డ్రీమ్స్ అంటే నాకు నిజంగా మాతృ సంస్థలు అంటే వాస్తవరెడ్డి గారు వాళ్ళందరితో నాకు పరిచయం ఉంది. మీరు కూడా చాలా మంచిగా నన్ను పాజిటివ్గా నన్ను ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.